ఎంత తొందర అయితే అంత తొందర ఈ రాష్ట్రం భ్రష్టు పట్టిపోయింది. 10 సంవత్సరాల ఆ రకంగా అన్ని అవినీతి ప్రాజెక్టులు, లక్షల కోట్లు తెలంగాణ ప్రజలు రుణగ్రస్తులు చేశారు. ఈ సమయంలో భారతీయ జనతా పార్టీ చాలా అవసరం. భారతీయ జనతా పార్టీ కన్నా ముఖ్యంగా తెలంగాణ ప్రజల భవిష్యత్తు దృష్ట్యా భారతీయ జనతా పార్టీ అవసరం. ఒక అద్భుతమైన స్లోగన్ భారతీయ జనతా పార్టీకి ఉంది సార్. 2 సార్లు టీఆర్ఎస్కి ఇచ్చారు, తెలంగాణ వచ్చిన తర్వాత ఒకసారి కాంగ్రెస్కి ఇచ్చారు, ఈసారి మాకు ఇవ్వండి అని అనడానికి. కానీ మాకు ఇవ్వండి అని అడగడానికి సంబంధించిన నాయకుడు ఎవరు? రకరకాల ప్లాట్ఫామ్స్ అయిపోయినాయి ఉన్న 16 మందిలో. అంత దూరం నేను వెళ్ళలేను, కానీ ఇప్పటికీ మాత్రం ప్రజలు మా వైపు చూస్తున్నారు. మీరు ఎవరి వైపు చూస్తున్నారని? మీరంటే ఎవరి వైపు? మేము ప్రజల వైపు చూడకపోతే చరిత్ర క్షమించారు. శ్రీరాముడి గురించి మాట్లాడతారు, ఒకటే తలకాయ ఉంటుంది, ఆయన వైపు చూస్తాం. ఇక్కడ 16 తలకాయలు ఉన్నాయి, ఎటు చూడాలి తెలియట్లేదు. అలానే కాదు, ప్రజలు మా వైపు చూస్తున్నారు, మేము ప్రజల వైపు చూస్తే సరిపోతుంది. బిగ్గెస్ట్ ఫెయిల్యూర్గా అనిపించట్లా, బిగ్గెస్ట్ గిల్ట్ ఉండాల్సిన అవసరం లేదు. రాష్ట్ర బీజేపీ నాయకులకి నరేంద్ర మోదీ నాయకత్వంలో 3 సార్లు దేశంలో అధికారంలోకి వస్తే, ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము మళ్ళీ అధికారంలోకి వస్తామని ధైర్యంగా ఆఫ్ ది రికార్డ్ చెప్పగలిగిన పరిస్థితులు ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకుడు కూడా లేకపోతే, నేనైతే ఒకటి చెప్పగలుగుతాను. అంటే నేను కొత్త కాబట్టి రాజకీయాలకు దేనికైనా సరే ఒక సమయం రావాలి. ఏదైనా ఇప్పుడు ఉదాహరణకు 3 నెలల వరకు కూడా కాంగ్రెస్ అధికారంలో దూరం ఉండేది. నాగార్జున సాగర్ లాంటి చోట, హుజరాబాద్ చోట డిపాజిట్ కూడా రాలేదు, మునుగోడు లాంటి చోట. కరెక్ట్. కాబట్టి ఎప్పుడు అపజయాలని దలచకన్నా విజయాలను ఎక్కువ నెమరేసుకునే అలవాటు నాకు. పాజిటివ్ థింకింగ్. నేనేమో నా మైండ్ అంతా ఇప్పుడు 36% మీద ఉంది. మాకు పార్లమెంట్ సీట్లు 8 వచ్చినాయి. నేను అక్కడనే ఆగాను. ఓకే. అక్కడి నుంచి ఇంకో 5% మేము గడన కావాలి. 40 వస్తే గవర్నమెంట్ వచ్చినట్టు. కదా, 36 వచ్చినాయి మాకు. పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చింది అంతే. అంటే పార్లమెంట్ ఎలక్షన్ అవే కదా, చేతులు తెలంగాణ చేతులే కదా, తెలంగాణ చేతులే కమలాన్ని ముద్దాన్ని. అవును. అంటే వేరే రాష్ట్రంలో వచ్చి మాకు ఓట్లు వేయలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలే 36% ఓట్లు వేస్తే 8 మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సీట్ గెలిచాం. ఒక్కొక్క సీట్ కూడా 4 లక్షల మెజార్టీతో గెలిచాం.